హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన సిపిటి 1లోని 30 సైన్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు మనం 17th డిసెంబర్ రోజు జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ని క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ పేపర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, చాలామంది పిల్లలు సార్ మీరు తెలుగులో చెప్పండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ టైము నేను తెలుగు ఇంగ్లీషు రెండు కూడా కంబైన్ చేశాను. సో ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడకూడదు, ఇక్కడే వాళ్ళు మొత్తం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఎవరైతే తెలుగు మీడియంస్ ఉన్నారో వాళ్ళు కూడా కంపల్సరీగా వీడియో చూడండి. ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్యువల్లో ఉండిద్ది. నేను తెలుగులో కూడా చదివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కిందే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్లియర్గా మీకు అర్థమైపోతూ ఉండిద్ది. ఓకేనా? సో ఇక్కడి నుంచి పేపర్స్ అనేవి తెలుగు ఇంగ్లీష్ మోస్ట్లీ తెలుగులో అవైలబుల్గా ఉంటే కంపల్సరీగా నేను రెండిట్లో కూడా తీసుకొస్తాను. కంపల్సరీగా మీరు జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకేనా? సో ఎవరైతే మీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి, సార్ తెలుగులో కూడా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశారు, నువ్వు కూడా తెలుగులో ఉంది విను అని అందరికీ సెండ్ చేయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇది 6వ పేపర్ అనమాట. సో మొత్తం మనం 9 షిఫ్ట్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఇది 6వ పేపర్. మొత్తం 9 పేపర్లు ఉన్నాయి సిబిటి 1కి సంబంధించి. ఇప్పుడు మనం 6వ పేపర్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ ఇక చూసారా, ఇంగ్లీష్ తెలుగులో ఎలా ఉందో. ఓకేనా? తెలుగుని అడిగారు కదా, అదిగోండి, జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ విల్ హ్యావ్ అట్ లీస్ట్ రెసిస్టెన్స్ అట్ రూమ్ టెంపరేచర్? కింది వాటిలో ఏ పదార్థం గది ఉష్ణోగ్రత వద్ద అతి తక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది? లీస్ట్ రెసిస్టెన్స్ అన్నాడు. సో ఇది మనకి ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఈ టేబులర్ ఫామ్ ఎన్సీఆర్టీలో ఉండిద్ది. ఇది మనకి తెలియాలన్నమాట. ఈ టేబులర్ ఫామ్ తెలిస్తేనే ఈ 4 ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ని పెట్టగలం. ఫస్ట్ కండక్టర్స్, వీటికి లో రెసిస్టెన్స్ ఉండిద్ది. తర్వాత అల్లాయిస్, వీటికి మీడియం రెసిస్టెన్స్ ఉండిద్ది. తర్వాత ఇన్సులేటర్స్, వీటికి హై రెసిస్టెన్స్ ఉండిద్ది. ఈ టేబులర్ ఫామ్లో నువ్వు కండక్టర్స్ నుంచి ఎల్ఐస్ వైపు వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ఏమైద్ది? పెరిగిద్ది. ఎల్ఐస్ వైపు నుంచి ఇన్సులేటర్స్ వైపు వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ఏమైద్ది? పెరుగుతూ ఉండిద్ది. అలా కూడా అడగచ్చు. సో ఫస్ట్ ఏముంది? సిల్వర్, నెక్స్ట్ కాపర్, అల్యూమినియం. సిల్వర్, కాపర్, అల్యూమినియం. సిల్వర్కి రెసిస్టెన్స్ బాగా తక్కువ, అందుకే మనం దాన్ని ఎలక్ట్రిసిటీలో ఎక్కువగా వాడటానికి అవకాశం ఉంది. కానీ మనం ఎందుకు వాడాం? కాస్ట్ ఎక్కువ కాబట్టి. ఆ తర్వాత కాస్త డ్యూరబిలిటీ ప్రకారంగా, కాస్ట్ ప్రకారంగా చూసుకుంటే కాపరు, అల్యూమినియం ఈ రెండు మనకు బాగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఏమో కాపర్ లైనింగ్ వాడుతూ ఉంటాం, బయట ఏమో మనకి ట్రాన్స్మిషన్ లైన్స్లో అల్యూమినియం వాడుతూ ఉంటాం అనమాట. సో సిల్వర్ ఫస్ట్ లీస్ట్ రెసిస్టెన్స్, ఆ తర్వాత కాపర్ అనమాట. సో నిక్రోమ్ కాదు, అల్యూమినియం కాదు, ఐరన్ కాదు. ఇక ఆన్సర్ ఏమవ్వాలి? కాపర్, రాగి ఆన్సర్ అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎస్సి ఎట్ ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఎం, ఎస్ అంటే సిల్వరు, సి అంటే కాపరు, ఎన్ అంటే ఎట్ ఏ అంటే అల్యూమినియము, టి అంటే టంగ్స్టన్, ఎన్ అంటే నిక్కులు, ఐ అంటే క్రోమియం. సో ఐ అంటే ఐరన్, సి అంటే క్రోమియం. ఎస్సి క్యాండిడేట్ స్టూడెంట్ ఎట్ ఎన్ఐసి సెంటర్ దగ్గర ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇది ఎంఎం, ఎం అంటే మెర్క్యూరీ, ఇంకో ఎం అంటే మాంగనీస్ అనమాట. ఇక ఎల్ఐస్లోకి వచ్చామనుకోండి, ఫస్ట్ కాన్స్టెంట్ అయిన, తర్వాత మ్యాంగనీన్, తర్వాత నిక్రోమ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా వెళ్తున్నప్పుడు అన్ని ఎల్ఐస్లో పోల్చుకుంటే నిక్రోమ్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది కంపేర్ టు ఆల్ అదర్ ఎల్ఐస్ అనమాట. అందుకే మనం వాటర్ హీటర్ని నిక్రోమ్తోనే తయారు చేస్తాం. ఓకేనా? ఆ తర్వాత గ్లాసు, హార్డ్ రబ్బరు, ఎబోనైటు, డైమండ్, పేపర్. సో ఎల్ఐ ఇన్సులేటర్స్లో కూడా పేపర్కి ఇంకా ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది కంపేర్ టు గ్లాస్ అనమాట. గ్లాసు, పేపర్ రెండు ఇన్సులేటర్సే, కరెంటుని తమకుండా ప్రవహింప చేయవు, కరెక్టే. కానీ ఉన్న వాటిలో పేపర్కి ఇంకా రెసిస్టెన్స్ ఎక్కువ అదనమాట. కాబట్టి లీస్ట్ రెసిస్టెన్స్ అంటే టేబుల్లో సిల్వర్ వచ్చింది, హై రెసిస్టెన్స్ అంటే టేబుల్లో పేపర్ వచ్చింది. ఓకేనా? ఈ టేబులర్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ వాల్యూస్ జోలికి వెళ్ళడు కానీ ఇలాగే అడుగుతూ ఉంటాడు. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో బాగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది క్లోరిన్ గ్యాస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? బ్లీచింగ్ పౌడర్ తయారీలో క్లోరిన్ వాయువు యొక్క పాత్ర ఏంటి అని అడిగాడు. దాని యొక్క రోల్ ఏంటి అని అడిగాడు. సో ఏం చేస్తుంది బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఏం జరుగుతుంది అంటే డ్రై స్లేక్ లైమ్ అని చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. డ్రై స్లేక్ లైమ్ CaOH2 అని కూడా చెప్పాను. ఓకేనా? సో ఇట్ రియాక్ట్స్ విత్ డ్రై స్లేక్ లైమ్ టు ఫార్మ్ బ్లీచింగ్ పౌడర్ అనమాట. ఇది పొడిగా చేసిన సున్నంతో చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్ని ఏర్పరుస్తుంది. కాబట్టి క్లోరిన్ గ్యాస్ వెళ్ళిపోయి దేంతో చర్య జరపాలి? పొడిగా చేసిన సున్నంతో చర్య జరపాలి. ఎప్పుడైతే క్లోరిన్ గ్యాస్ పొడిగా చేసిన సున్నంతో చర్య జరుపుతుందో బ్లీచింగ్ పౌడర్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటాం మనం. గుర్తుపెట్టుకోండి, బ్లీచింగ్ పౌడర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లోరిన్ గ్యాస్ యొక్క పని ఏంటి అంటే డ్రై స్లేక్ లైన్తో చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్ని తీసుకురావడం. కొన్ని ఎగ్జామ్స్లో క్లోరిన్ గ్యాస్ కలర్ ఏంటి అని అడిగాడు. ఓకేనా? ఒక పేపర్లో నేను చూశాను. క్లోరిన్ గ్యాస్ కలర్ ఏంటి అంటే ఎల్లో గ్రీన్ అనమాట. ఎల్లో గ్రీన్ కాంబినేషన్ కలర్ ఇలా ఉండిద్ది అనమాట. ఎల్లో గ్రీన్ కలర్ గుర్తుపెట్టుకోండి. క్లోరిన్ గ్యాస్ ఇంకా ఎలా పనిచేసిద్ది? క్లోరిన్ గ్యాస్ ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేయాలంటే ఏ గుణాన్ని కలిగి ఉండాలి? టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి. ఓకేనా? కాబట్టి క్లోరిన్ గ్యాసు చక్కగా ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండిద్ది. అందుకే అది ఒక మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉండిద్ది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా క్లోరిన్ గ్యాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కెటలిస్ట్ కాదు, న్యూట్రలైజ్ కాదు, రియాక్ట్స్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కాదు. ఓన్లీ బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఏ హోమోలాగస్ సిరీస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ అన్నాడు. సజాతీయ శ్రేణి హోమోలాగస్ సిరీస్ అంటే సజాతీయ శ్రేణి అనేది ఈ కింది లక్షణాలను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాల సమూహం అని అడిగాడు. ఏంటి అసలు హోమోలాగస్ సిరీస్ అంటే అర్థం ఏంటి? సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. ఇదిగోండి, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకే ఫంక్షనల్ సమూహం కానీ CH2 సమూహం ద్వారా భిన్నంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి అంటే సేమ్ ఫంక్షనల్ గ్రూప్ కలిగి ఉండి CH2 డిఫరెన్స్ ఉండాలన్నమాట. అంటే ప్రతిదానికి మనం రాసుకుంటూ వెళ్ళామనుకోండి, మీథేను, ఈథేను, బ్యూటేను, మధ్యలో ప్రొపేను, ఇవన్నీ కూడా ఏంటి? ఆల్కేన్స్. అంటే సేమ్ ఫంక్షనల్ గ్రూప్. వీటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి? CH2 ఉండాలి. అలా ఉంటే మనం దాన్ని ఏమంటాం? హోమోలాగస్ సిరీస్ అంటాం. సజాతీయ శ్రేణి అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కాదు, నో రిలేషన్ టు ఈచ్ అదర్ కాదు, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా కాదు. ACD తప్పు, ఓన్లీ బి ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకేనా? సజాతీయ శ్రేణి, హోమోలాగస్ సిరీస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. వెన్ aqueous solution of potassium iodide reacts with lead nitrate. పొటాషియం అయోడైడ్ వెళ్ళిపోయి దేంతో చర్య జరిపిందంట? లెడ్ నైట్రేట్తో చర్య జరిపింది అనమాట. వాట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ అన్నాడు. పొటాషియం అయోడైడ్ యొక్క జలద్రావణం లెడ్ నైట్రేట్తో చర్య జరిపినప్పుడు ఏ రకమైన ఉత్పత్తి ఏర్పడుతుంది అని అడిగాడు. మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. పొటాషియం అయోడైడ్ ఉంది, లెడ్ నైట్రేట్ ఉంది. ఈ అయోడైడ్ దీని దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. ఈ పొటాషియం నైట్రేట్ ఏమో ఇలా వెళ్ళిద్ది, లెడ్ అయోడైడ్ ఫామ్ అయింది. ఓకేనా? అంటే రెండు ఏమవుతాయి? మార్చుకుంటాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? లెడ్ అయోడైడ్ ఫామ్ అవ్వాలి. సో సీసం అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది, ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, లెడ్ అయోడైడ్. ఇది ఏ కలర్లో ఉండిద్ది? ఎల్లో కలర్లో ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, బ్రైట్ ఎల్లో కలర్లో మనకి కనపడుతూ ఉండిద్ది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పొటాషియం అయోడైడ్ లెడ్ నైట్రేట్తో చర్య జరిపినప్పుడు ఇదేమో దీనికి లెడ్కి, అయోడైడ్ ఏమో లెడ్కి ఫామ్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో దీన్ని బాగా అడిగాడు. మనం కూడా చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్లో మాట్లాడుకున్నాం.
ఒకవేళ కెమికల్ రియాక్షన్ చెప్పుకోవాలనుకోండి, పొటాషియం అయోడైడ్ అంటే ఇలా రాసుకొని లెడ్ నైట్రేట్ అన్నాడు అంటే పీబీ, NO3 ట్వైస్ లెడ్ నైట్రేట్. ఈ రెండు జరిపామనుకోండి లెడ్ అయోడైడ్ ఫామ్ అయింది. ఆ తర్వాత పొటాషియం నైట్రేట్ ఫామ్ అయింది అనమాట. ఇది ఈ లెడ్ అయోడైడ్ కలర్ బ్రైట్ ఎల్లో కలర్లో ఉండిద్ది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రెసిపిటేట్ అవక్షేపం. ఇది సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇది వాటర్లో కరుగుతుంది, సాల్యుబుల్ ఇన్ వాటర్. పొటాషియం నైట్రేట్ వాటర్లో కరుగుతుంది కానీ లెడ్ అయోడైడ్ కరగదు. ఓకేనమ్మా. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ద మెజర్ ఆఫ్ హౌ మచ్ మెటీరియల్ రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. ఒక పదార్థం ఛార్జీల ప్రవాహాన్ని ఎంతవరకు నిరోధించగలదు అనే కొలమానాన్ని ఏమని అంటారు అని అడిగాడు. సో నిరోధించగలదు అంటే ఛార్జ్ అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ని అపోజ్ చేస్తుంది. ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అన్న ఫ్లో ఆఫ్ కరెంట్ అన్న ఒకటి. కరెంట్ని అపోజ్ చేసేదాన్ని మనం ఏమనాలి? రెసిస్టివిటీ అనాలి. సో నిరోధకత, రెసిస్టివిటీ, దీన్ని రో అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. కరెంట్ ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. దీని సింబల్ ఎలా ఉండిద్ది? ఈసారి గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఈ సింబల్ లోపల లైన్స్ ఎలా ఉంటాయి అని అడిగాడు. ఇదిగోండి సింబల్. కొన్ని షిఫ్ట్లో ఈ సింబల్ లోపల లైన్స్ ఎలా ఉన్నాయి? జిగ్జాగ్గా ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా, వాటిని జిగ్జాగ్ లైన్స్ అంటారు. సో జిగ్జాగ్ లైన్స్ కలిగిన ఎలిమెంట్ యొక్క దాన్ని ఏమంటారు, కాంపోనెంట్ యొక్క నేమ్ ఏంటి అంటే రెసిస్టెన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. రో, రెసిస్టివిటీ అనేది ఎప్పుడు కూడా టెంపరేచర్ మీద ఆధారపడి ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, మన ఓమ్స్లలో దీని గురించి క్లియర్గా చాలా నేర్చుకున్నాం. పవర్ జనరేషన్ కాదు, కరెంట్ కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా కాదు. సో బి ఆప్షన్ నిరోధకత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 6th క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ప్రైమరియర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ స్పీసీస్? కింద కారకాలలో ఏది జాతుల మనుగడకు ప్రధానంగా బాధ్యత వహిస్తుంది? జాతి మనుగడ జరుగుతూ వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఏం జరగాలి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, వేరియేషన్స్, వైవిధ్యం జరగాలి. ఓకేనా, ఒక డిఎన్ఏ లోపల మ్యూటేషన్ జరగాలి. మ్యూటేషన్ అంటే ఏముంది ఇక్కడ? ఉత్పరివర్తన. ఉత్పరివర్తన అంటే డిఎన్ఏ, ఒక సెల్ లోపల డిఎన్ఏ లోపల మ్యూటేషన్, ఉత్పరివర్తన జరిగితే అప్పుడు బాడీలో వేరియేషన్ ఏర్పడిద్ది అనమాట, వైవిధ్యం జరిగిద్ది. ఓకేనా, వైవిధ్యం జరగాలంటే ఎక్కడో డిఎన్ఏలో మ్యుటేషన్ జరగాలి. సో ఎక్కడో డిఎన్ఏలో మ్యుటేషన్ జరిగితే మనకి ఆ జీవి మనుగడలో, దాని విజిబుల్ క్యారెక్టర్లో వేరియేషన్ కనపడుతూ ఉండిద్ది. ఇలా వైవిధ్యం జరుగుతూ జరుగుతూ వెళ్తూ జీవులు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి. సో జాతుకుల మనుగడ జరగాలి అంటే కంపల్సరిగా వేరియేషన్ జరగాలి. టెంపరేచర్ కాదు, సముచిత స్థానం కాదు, మ్యుటేషన్ కాదు. గుర్తుపెట్టుకోండి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు ద పిహెచ్ వాల్యూ ఆఫ్ యాసిడ్ రైన్. ఆమ్ల వర్షం యొక్క పిహెచ్ వాల్యూ ఏంటి అని అడిగాడు. సో ఆమ్ల వర్షం యొక్క పిహెచ్ వాల్యూ ఎలా ఉండిద్ది? <5.6, 5.6 కన్నా తక్కువ ఉండిద్ది. ఓకేనా, నిన్నే మాట్లాడుకున్నాం. SO2 అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్, ఈ రెండు కారకాల వలన ఎక్కువగా మనకి వాతావరణంలో యాసిడ్ రైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకన్నా ఈ రెండు కలిసినప్పుడు H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ లేదా HNO3 నైట్రిక్ యాసిడ్ కానీ ఈ రెండు యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ రెండు యాసిడ్స్ వర్షంతో కలిసి యాసిడ్ రైన్స్ని ఫామ్ చేసి పర్యావరణాన్ని, సాయిల్ని, వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. సో బి ఆప్షన్ ఇస్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా మనం HCl ప్లస్ HNO3 ఈ రేషియో చదువుకుంటూ ఉంటాం తెలుసా? దీన్ని యాక్వారీజియా అంటారు. యాక్వారీజియా బంగారం కరగదీయడానికి వాడే కాంపౌండ్ని యాక్వారీజియా లేదా దీన్ని రాయల్ వాటర్ అని పిలుస్తూ కూడా ఉంటారు. ఓకేనా, దీని రేషియో ఉండిద్ది అనమాట HCl HNO3. దీని రేషియో ఎంతో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. 1:3, 3:1, 2:1, 1:2. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్?
HCl HNO3ని ఏ పరంగా తీసుకుంటే ఆక్వారీజియా ఫామ్ అయింది. ఓకేనా, దాన్ని రాయల్ వాటర్ అని కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది నైట్రిక్ యాసిడ్. సో కమింగ్ టు 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ with relation to the given statement? The magnetic field lines of a bar magnet may be drawn. ఇచ్చిన ప్రకటనకు సంబంధించి కింది ఎంపికల్లో ఏది తప్పు? ఒక దండ అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్ర రేఖలను కింది వాటిని ఉపయోగించి గీయవచ్చు అన్నాడు. వేటిని ఉపయోగించి గీయచ్చు? ఒక బార్ మ్యాగ్నెట్ ఉపయోగించి గీయచ్చు, కరెక్టే. ఒక ఐరన్ ఫైలింగ్స్, ఇనుప మొక్కల్ని దగ్గరికి తీసుకొస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి, గీయచ్చు. ఒక మ్యాగ్నెటిక్ కంపాస్, ఒక అయస్కాంత దిక్సూచిని తీసుకొస్తే గీయచ్చు. కానీ చెక్క కణాలు, చెక్క పార్టికల్స్ని తీసుకొస్తే మనం గీయలేం. బికాస్ ఒక మ్యాగ్నెట్ ఏం చేయదు, ఒక వుడ్ని అట్రాక్ట్ చేయదు. ఓకేనా, అప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫైలింగ్స్ అనేవి మనం గీయలేం. ఇలా మనం గీయాలి అంటే ఒక మ్యాగ్నెట్ దగ్గరికి ఒక ఇనుమునో, ఒక బార్ మ్యాగ్నెట్నో, ఒక దిక్సూచినో తీసుకురావాలన్నమాట. ఎందుకు? వీటిలో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా, అయస్కాంత లక్షణాలు పైన మూడిట్లో ఉంటాయి, చెక్కలో ఉండవు, అందుకే మనం గీలాం. కాబట్టి ఇన్కరెక్ట్, తప్పేంటి అన్నాడు. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కమింగ్ టు 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ పొలినేషన్? పొలినేషన్ అంటే సంపర్కం. కింది వాటిలో ఏది పరాగ సంపర్క పద్ధతి కాదు అన్నాడు. ఓకేనా, ఓకే, తెలుగు కూడా చాలా బాగానే ఉంది, చక్కగా చదువుకోవడానికి. పరాగ సంపర్కం, మంచి పేర్లు ఉన్నాయి. మెల్లిమెల్లిగా నేను కూడా నేర్చుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటా. ఓకేనా, పరాగ సంపర్కం పద్ధతి కానిది ఏంటి అన్నాడు. సో స్వీయ పరాగ సంపర్కం, సెల్ఫ్ పొలినేషన్ అనే పదం ఉంది, రైటే. విండ్ పొలినేషన్, గాలి ద్వారా పరాగ సంపర్కం ఉంది. వాటర్ పొలినేషన్, నీటి ద్వారా పరాగ సంపర్కం ఉంది. అసెక్షువల్ పొలినేషన్ ఏంది? అసలు ఈ పదమే తప్పు. ఓకేనా, అలైంగిక పరాగ సంపర్కం అనే పద్ధతి అనే పేరే లేదు. సో అసెక్షువల్ పొలినేషన్ అనేది రాంగ్ అనమాట. అసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంది, కానీ అసెక్షువల్ పొలినేషన్ లేదు. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు 10th క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రయోఫిలం ప్లాంట్లోని ఏ పార్ట్ డెవలప్స్ ఏ న్యూ ప్లాంట్స్ వయా వెజిటేటివ్ ప్రాపగేషన్? బ్రయోఫిలం అనే మొక్కలోని ఏ భాగం శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త మొక్కలను అభివృద్ధి చేస్తుంది అని అడిగాడు. మనం మాట్లాడుకున్నాం, బ్రయోఫిలం అనేది ఒక ఆకు అన్నమాట. సో బ్రయోఫిలం మొక్కలోని ఆకులో ఈ చివరన చిన్న చిన్న బుడిపులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో బ్రయోఫిలం మొక్కలోని ఆకులు శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త మొక్కలను ఏర్పాటు చేయగలవు. సో న్యూ ప్లాంట్స్ కెన్ బి కమ్ ఫ్రమ్ ద లీవ్స్, ఆకుల ద్వారా వస్తాయి అన్నమాట. ఓకేనా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో మనకి లీవ్స్ ద్వారా, నెక్స్ట్ స్టెమ్ ద్వారా, నెక్స్ట్ రూట్ ద్వారా, వీటి ద్వారా కొత్త మొక్కలు వస్తే దాన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. అలా కాకుండా ఫ్లవరు, ఫ్రూటు ఈ రెండు కథలోనికి వచ్చింది అనుకోండి, దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. శాఖీయ ప్రత్యుత్పత్తి వేరు, లైంగిక ప్రత్యుత్పత్తి వేరు. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఈ రెండు చెప్పాలి, శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఆ మూడు చెప్పాలి. ఆకులు, కాండం వేరనమాట. ఓకేనా, గుడ్ క్వశ్చన్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. So a tube-like structure grows down from the pollen grain to the style and reaches the ovule. The pollen tube is responsible for అన్నాడు. పుప్పొడి రేణువు నుండి కీలం వైపు ఒక గొట్టం లాంటి నిర్మాణం పెరిగి అండం వద్దకు చేరుకుంటుంది. ఈ పుప్పొడి నాళం కింది వాటికి దేని బాధ్యత వహిస్తుంది అన్నాడు. ఏమి లేదు, పోలెన్ గ్రెయిన్ నుంచి ఒక పోలెన్ ట్యూబ్ ఫామ్ అయింది, అది వెళ్ళిపోయి వావరీతో కనెక్ట్ అయింది. దాని పని ఏంటి అన్నాడు. దాని పని ఏంటి అంటే సి ఆప్షన్. ఏంటి దాని పని ఏంటి అంటే మేల్ జెర్మ్ సెల్ని ఫీమేల్ జెర్మ్ సెల్తో కలిపిద్ది అనమాట.
పుప్పొడి రేణువులు వెళ్ళిపోయి పురుష బీజ కణమైన పుప్పొడి రేణువులు అండాశయంలోని స్త్రీ బీజ కణం దగ్గర చేరతాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఓవరీలో ఉన్న స్త్రీ బీజ కణాల దగ్గరికి పురుష బీజ కణాలు చేరాలి అంటే ఈ పోలెన్ ట్యూబ్ అనమాట, పుప్పొడి నాళం, దాని గుండా ట్రావెల్ అయి చేరతాయి అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యారింగ్ కార్బన్ డైఆక్సైడా? కాదు. క్యారింగ్ న్యూట్రిషనా? పోషకాలని తీసుకెళ్దు, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకెళ్దు, ఆక్సిజన్ని తీసుకెళ్దు, పురుష బీజ కణాలని తీసుకువెళ్తుంది. నెక్స్ట్ 12వ క్వశ్చన్. ఆక్సిడేషన్ ఆఫ్ మెటల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ మాయిశ్చర్స్ ఆర్ కాల్డ్ అన్నాడు. ఆక్సిడేషన్, ఓకేనా? ఆక్సిడేషన్ ఆఫ్ మెటల్స్ అంటే ఆమ్లాలు లేదా తేమ సమక్షంలో లోహాలు ఆక్సీకరణం చెందడాన్ని ఏమంటారు అన్నారు. ఏమంటారు? కరోజన్, క్షయం అంటారు. ఓకేనా? కరోజన్ అంటారు. మనకు తెలుసు, ఒక మెటల్ని తీసుకెళ్ళి మనం వాతావరణంలో, లోహాన్ని తీసుకెళ్ళి వాతావరణంలో డిస్ప్లేస్ చేస్తే అది వాతావరణంతో ఉన్న ఆక్సిజన్తో చెరిజరిపి లేదా తేమతో చెరిజరిపి ఆక్సైడ్స్ని కానీ హైడ్రాక్సైడ్స్ని కానీ సల్ఫైడ్స్ని కానీ ఫామ్ చేస్తుంది. ఇలా మెటల్ ఫామ్ చేయటాన్నే మనం కరోజన్ అంటాం. కరోజన్ ఫార్ములా ఏంటి? Fe2O3 XH2O. ఓకేనా? అదనమాట అర్థం. సో ఆక్సీకరణం జరగటం, కరోజన్ జరిగింది అంటే ఆక్సీకరణం జరిగింది అని అర్థం అనమాట. నెక్స్ట్ ర్యాన్సిడిటీ. ర్యాన్సిడిటీ అంటే ఆయిల్స్ లేదా ఫ్యాట్స్ అనేవి ఆక్సిడేషన్ జరిగి ఆ తర్వాత డీకంపోజ్ అయిపోతాయి, బ్రేక్ అయిపోతాయి అన్నమాట. మనకి చిప్స్ ప్యాకెట్లో ఉండే చిప్స్ అనేవి నైట్రోజన్ గ్యాస్ నింపి పెడతాం ముక్కిపోకుండా ఉండటానికి. దీన్నే ముక్కిపోవడం అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాతావరణంతో చెరిజరుపుతాయో, ప్యాకెట్ ఓపెన్ చేసి పెడతావో అవి ఆక్సిజన్తో చెరిజరిపి ఆక్సిడేషన్ జరిపి డీకంపోజిషన్, ఆయిల్ బ్రేక్స్ అయిపోతాయి. దానివల్ల ముక్కిపోయి చాలా చండాల స్మెల్ వస్తూ ఉండిద్ది, పాడైపోతాయి. అవి తినటం వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఓకేనా? సో ఆయిల్, ఫ్యాట్స్ ఆక్సిడేషన్ జరగటానేమో ర్యాన్సిడిటీ అంటారు. ఒక మెటల్ అనేది ఆక్సిడేషన్తో చెరిజరిపి ఇలా ఫామ్ అవటాన్ని కరోజన్ అంటారు. ఏమైనప్పటికీ రెండు కూడా ఆక్సిడేషన్ అనే చర్యకి సంబంధించినవి. ఇక్కడైతే ఆక్సిడేషన్, డీకంపోజిషన్ రెండూ జరుగుతాయి. ఓకేనమ్మా? కమింగ్ టు 13వ క్వశ్చన్. ఈస్ట్ రీప్రొడ్యూసెస్ త్రూ విచ్ సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్? ఈస్ట్ అనేది ఏ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా పునరుత్పత్తి చేస్తుంది అన్నాడు. ఈస్ట్ అనేది ఏంటి? ఒక రకమైన ఫంగై. ఈస్ట్లో మనం మాట్లాడుకున్నాం ఏం జరిగిద్ది? బడ్డింగ్ జరిగిద్ది అనమాట. ఈస్ట్ అనే ఫంగైలో చిన్న మొగ్గలు వచ్చి వాటి నుంచి కొత్త జీవ్ అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పునరుత్పత్తి చెందుతుంది అనమాట. సో బడ్డింగ్ ఈజ్ ద ఆన్సర్. సో ఈస్ట్ ప్లస్ హైడ్రా, ఈ రెండిట్లో కూడా మనం బడ్డింగ్ అని చదువుకున్నాం. ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. ఈ మూడు కాదు, ఫ్యూజన్ కాదు, శాఖీయ వ్యాప్తి కాదు, విచ్చిత్తు కూడా కాదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివి చాలా మంది మిస్ చేసే అవకాశం ఉంది, కాస్త హై లెవెల్. హౌ కెన్ యూ ఎక్స్పెరిమెంటల్లీ, ఈ పదం ఇంపార్టెంట్, డిటర్మైన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఒక పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరాన్ని అనగా ఫోకల్ లెంత్ని ప్రయోగాత్మకంగా, ఈ పదం చాలా ఇంపార్టెంట్, ప్రయోగాత్మకంగా ఎలా నిర్ధారణ చేస్తామని అడిగాడు. ఓకేనా? దీనికి ఆన్సర్ ఏంటి అంటే బి ఆప్షన్. ఎలా సార్? ఎలా అంటే నేనున్నాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాగా. చూడండి, మెజర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ ద ఇమేజ్ ఆఫ్ ఎ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ఇట్ అన్నాడు. అద్దం మరియు దాని ద్వారా ఏర్పడిన సుదూర వస్తువు యొక్క చిత్రం మధ్య దూరాన్ని కొలవడం ద్వారా అన్నాడు. అంటే ఎలాగా? ఫోకల్ లెంత్ని ప్రయోగాత్మకంగా అంటే ఎక్స్పెరిమెంటల్గా ఎలా కనుక్కోవాలి అంటే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. ఓకేనా? మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మిర్రర్, ఇది మిర్రర్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ని ఎక్కడో పెట్టారు,
సుదూర డిస్టెన్స్లో పెట్టారనమాట. ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏం ఫామ్ అయింది? ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడో ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇమేజ్ ఫామ్ అయిన డిస్టెన్స్, ఈ మిర్రర్ ఉంది కదా, ఈ మధ్య డిస్టెన్స్ని మనం ఏమంటాం? ఫోకల్ లెంత్ అంటాం. అంటే ఒక చిత్రం ఎంత దూరంలో ఏర్పడింది అద్దం నుంచి, మిర్రర్కి ఇమేజ్కి తెలుగులో అయితే చిత్రానికి మరియు అద్దానికి ఆ మధ్య డిస్టెన్స్ మనం కొలిసామనుకోండి, అదే ఏమైపోయింది? నాభ్యాంతరం, ఫోకల్ లెంత్ అయింది అనమాట. సో ఫోకల్ లెంత్ తెలుసుకోవాలి అంటే ఆబ్జెక్ట్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఇమేజ్కి ఈ మిర్రర్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకేనా? దాన్ని ఎలా కనుక్కోవడం అంటారు? ప్రయోగాత్మకంగా కనుక్కోవడం అంటారు. అదే సింపుల్గా చెప్పాలనుకోండి, ఇది పోలు, ఇది ఎఫ్, ఇది సి. సికి పోల్కి మధ్య డిస్టెన్స్ తెలుసుకుంటే ఏమైపోయింది? 2f, ఆర్ ఈక్వల్ టు 2f. సింపుల్, చెప్పేశాం. ఇదేంటి? ఇది థియరిటికల్గా. ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్ అదే, మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అర్థమైందా? అంటే ధ్రువానికి వక్రతా కేంద్రం మధ్య దూరాన్ని కొలిసామనుకో వచ్చేసింది ఫోకల్ లెంత్. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఫోకల్ లెంత్ వచ్చిందిగా, వాడు క్వశ్చన్లో ప్రయోగాత్మకంగా అన్నాడు. ఓకేనా? అప్పుడు ఒక మిర్రర్ ముందు ఒక సుదూర డిస్టెన్స్లో ఒక వస్తువుని పెట్టి ఆ వస్తువు ఒక చిత్రాన్ని నువ్వు కొలవాలి. ఇదంతా నువ్వు ప్రాక్టికల్గా లేదా ఎక్స్పెరిమెంటల్గా చేసి చెప్పాలి. ప్రయోగాన్ని చేసి చెప్పడం వేరు, థియరిటికల్గా చెప్పడం వేరు అనమాట. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మంచి క్వశ్చన్. ఎక్కువ మంది డి ఆప్షన్కి వెళ్తారు. ప్రయోగాత్మకంగా అనే పదాన్ని నోట్ చేసుకోవాలి, అంటే ప్రెస్ చేయాలన్నమాట. క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఓకేనా? సో డి కాదు, బి ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. 15th క్వశ్చన్. ఇన్ ఎ కాన్వెక్స్ మిర్రర్ ద ప్రిన్సిపల్ ఫోకస్, కుంభాకార అద్దంలో ప్రధాన నాభి ఎక్కడ ఉంటుంది అన్నాడు. ప్రిన్సిపల్ ఫోకస్ ఎక్కడ ఉండిద్ది? ఇది కాన్వెక్స్ మిర్రర్. మనం ఇలా చూసామనుకోండి, ఇక్కడ ఎఫ్ ఉండిద్ది, ఇక్కడ సి ఉండిద్ది. దీన్ని మనం ఏమంటాం? బిహైండ్ ద మిర్రర్. కాబట్టి బిహైండ్ ద మిర్రర్, అద్దం వెనక కుంభాకార అద్దంలో నాభ్యంతరం, నాభి అనేది వెనకాల ఉండిద్ది అనమాట. బిహైండ్ ద మిర్రర్. నేను కాన్కేవ్లో అడిగాడు, అప్పుడు మనం ఇన్ఫ్రంట్ అని పెట్టాం. ఇప్పుడు కాన్వెక్స్లో అడిగాడు, అందుకే బిహైండ్ అని పెట్టాం, అద్దం వెనక. ఓకేనమ్మా? కమింగ్ టు 16th క్వశ్చన్. విచ్ సైంటిస్ట్ ఎస్టాబ్లిష్డ్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? వారసత్వ నియమాలను ఏ శాస్త్రవేత్తలు స్థాపించారు అని అడిగారు. మనందరికీ తెలిసిందే. ఎవరు తీసుకొచ్చారు? గ్రిగర్ జాన్ మెండల్. ఓకేనా? హెరిడిటీ గురించి మనం చదవాలి అంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా నిర్వహించబడుతున్న వ్యక్తి ఎవరు? గ్రిగర్ జాన్ మెండలే. ఈయన లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ తీసుకొచ్చాడు. 3 నియమాలు ఉంటాయి, మనం మాట్లాడుకున్నాం. ఆ నియమాలు ఏంటని కూడా క్లియర్గా మనం హెరిడిటీ అనే దాంట్లో నేను క్లియర్గా మాట్లాడాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా? గ్రిగర్ జాన్ మెండల్. వాట్సన్ అండ్ క్రిక్, ఈయనేంటి? డిఎన్ఏ షేప్ అనమాట. సో చార్లెస్ డార్విన్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. మోర్గన్ దేనికి? థామస్ అండ్ మోర్గన్ దేనికో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈయన ఎందుకో నాకు తెలియదు, చూద్దాం. ఓకేనా? చార్లెస్ డార్విన్ అయితే థియరీ ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ సిద్ధాంతం. గ్రెగర్ జాన్ మెండల్ అయితే హెరిడిటీ లేదా జెనెటిక్స్ అని పిలవచ్చు. వాట్సన్ అండ్ క్రిక్ అయితే డిఎన్ఏ షేప్ అనమాట. ఓకేనా? డిఎన్ఏ షేప్ ఏంటి? డబుల్ హెలిక్స్, ఇలాగనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 17th క్వశ్చన్. వాట్ ఈస్ ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ట్రూ లేటరల్ సర్ఫేస్ ఆఫ్ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం? ట్రూ లేటరల్ సర్ఫేస్ ఆఫ్ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం, త్రిభుజాకార గాజు ప్రిజం యొక్క 2 పార్శ్వముఖాల మధ్య ఏర్పడిన కోణాన్ని ఏమంటారు అంటారు. ఇది నేను ఏల్పి అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక ప్రిజము, ఇది ఇన్సిడెంట్ రే, ఇలా బెండ్ అయ్యిద్ది, తర్వాత ఇలా వెళ్ళిపోయిద్ది. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు, దీన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటారు. రే ఇలా వెళ్ళిపోవాలి, కానీ ఇలా వెళ్ళింది, దీన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. మరి ఇక్కడ ఉండే యాంగిల్ ఉంది, దీన్ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు. సో ఇదొక పార్శ్వముఖం, ఇదొక పార్శ్వముఖం, ఏబిసి అనమాట. ఏబి అనేది ఒక లేటరల్ సర్ఫేసు, ఏసి అనేది ఒక లేటరల్ సర్ఫేసు. బిట్వీన్ 2 లేటరల్ సర్ఫేసెస్ అన్నాడు.
రెండు పార్శ్వ ముఖాల మధ్య. కాబట్టి ఇది దీని మధ్యలో ఉండే యాంగిలే యాంగిల్ ఏ. యాంగిల్ ఏని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు. ఇక్కడ 4 యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ప్రిజం ప్లస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెంట్ యాంగిల్ ప్లస్ ఎమర్జెన్స్ యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ప్రిజం ప్లస్ డీవియేషన్ యాంగిల్. ఓకేనా? విచలన కోణం అంటారు డీవియేషన్ని. దీన్ని ప్రిజం యాంగిల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఈ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ బదులు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఇస్తాడు. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ప్లస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ప్రిజం ప్లస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. రేపు ఎప్పుడైనా ప్రాబ్లంలో ఇచ్చి ఇలా 3 యాంగిల్స్ ఇచ్చి ఇంకో యాంగిల్ ఇవ్వమని కనుక్కోమని కూడా చెప్పచ్చు. లేదా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్తాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఆఫ్ ప్రిజం ఎంత అంటాడు. యాంగిల్ ఆఫ్ ప్రిజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 చోట్ల యాంగిల్ ఎంత ఉంటాయి? ఇక్కడ 60 degrees ఉండిద్ది, ఇక్కడ 60 degrees ఉండిద్ది, ఇక్కడ 60 degrees ఉండిద్ది. అప్పుడు యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే ఎంత అయింది? 60 degrees అయింది. అలా కూడా అడగచ్చు అనమాట. అప్పుడు నీకు మెన్సురేషన్లో ఈ 3 యాంగిల్స్ 60 degrees ఉంటేనే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయితే అనే కాన్సెప్ట్ తెలియాలి. ఓకేనా? ఎంతో కొంత మ్యాథ్స్ సైన్స్ 2 తెలిస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలం. సో ఆన్సర్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ప్రిజం. 2 పార్శ్వ ముఖాలు, 2 లేటరల్ సర్ఫేసెస్ మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు. ఇదిగోండి ఇక్కడ ఉండిద్ది అనమాట. ఓకేనా? కమింగ్ టు 18th క్వశ్చన్. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డబుల్డ్. రెసిస్టెన్స్ ఏమైందంట? డబుల్ అయిందంట. ఓకే. వైల్ ద కరెంట్ రిమైన్స్ ద సేమ్. ఓకే. కరెంట్ ఐ ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. ఓకే. హౌ విల్ హీట్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ చేంజ్ అన్నాడు. అప్పుడు హీట్ ఏమైంది అన్నాడు. ఒక వాహకం యొక్క నిరోధకత రెట్టింపు అయితే విద్యుత్ ప్రవాహం అలాగే ఉంటే యూనిట్ సమయానికి ఉత్పత్తి అయ్యే వేడి హీట్ అనేది ఎలా ఉండిద్ది అన్నాడు. H = I² × R × T. ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చెప్పచ్చు? హీట్ అనేది రెసిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంది. అంటే రెసిస్టెన్స్ నువ్వు 2 రెట్లు పెంచితే హీట్ కూడా ఏమైద్ది? 2 రెట్లు పెరిగిద్ది. సో ఇది కాదు. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నువ్వు వాల్యూస్ ఏమి తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు. యూ నీడ్ టు ఫైండ్ ద డైరెక్ట్లీ రిలేషన్షిప్. ఓకేనా? రెండింటి మధ్య సంబంధం ఎలా ఉండిద్దో పట్టుకుంటే చాలు, ఈజీగా పెట్టేయచ్చు. ఓకేనా? కాబట్టి వేడి 2 రెట్లు రెట్టింపు అవుతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ కూడా 2 రెట్లు పెరిగింది కాబట్టి. నెక్స్ట్ 19వ క్వశ్చన్. లీష్మేనియా. లీష్మేనియా అనేది ఒక ప్రోటోజోవా. లీష్మేనియా దోనోవా అని అంటారు. ఓకేనా? రీప్రొడ్యూసెస్ బై. ఓకే. పునరుత్పత్తి ఎలా జరిగిద్ది అన్నాడు. సో లీష్మేనియాలో జరిగేది ఏంటి? బైనరీ ఫిజన్. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. బైనరీ ఫిజన్ అక్కడ చెప్పి వదిలేయలేదు. బైనరీ ఫిజన్ ఇన్ డిఫైన్ ప్లేన్ అని చెప్పాను, లేదా లాంగిట్యూడినల్ ప్లేన్ అని కూడా చెప్పాను. ఓకేనా? సో లీష్మేనియా దీని ద్వారా పునరుత్పత్తి చేస్తుంది అన్నాడు. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. బైనరీ ఫిజన్ ఇన్ డిఫైన్ ప్లేన్. నిర్దిష్ట తలంలో బైనరీ విచ్ఛిత్తి జరగాలి. ఉదాహరణకి ఇది లీష్మేనియా అనుకోండి. నువ్వు ఇలా మాత్రమే గీయాలి. నిర్దిష్ట తలంలో ఒక ప్లేన్ గీయాలి. నువ్వు ఎలా పడితే అలా గీయకూడదు. అలా కాకుండా నువ్వు అమీబా తీసుకున్నావు అనుకో, అమీబా ఇది అనుకోండి. అమీబా నువ్వు ఇలా గీసినా 2 భాగాలు అయింది, ఇలా గీసినా అయింది, ఇలా గీసినా అయింది, ఇలా గీసినా అయింది. ఇన్ ఎనీ ప్లేన్. ఇదిగోండి ఇక్కడ చూడు, ఎనీ ప్లేన్. సో బైనరీ ఫిజన్ ఇన్ ఎనీ ప్లేన్ అనేది అమీబాకి ఎగ్జాంపుల్. కానీ లీష్మేనియాకి బైనరీ ఫిజన్ ఇన్ డిఫైన్ ప్లేన్, నిర్దిష్ట తలం. డిఫైన్ ప్లేన్ అని చెప్పచ్చు, లేదా లాంగిట్యూడినల్ ప్లేన్. ఇలా అడ్డంగా గీయాలి. లెంగ్త్కి అనుగుణంగా ఒక గీత గీసి 2 భాగాలు చేస్తే అది లీష్మేనియాలో జరిగే పునరుత్పత్తి. ఓకేనా? 20వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. రసాయన సమీకరణాన్ని సమతుల్యం చేయాలి అంటే మొదటి దశ ఏంటి అన్నాడు. ఏంటి మొదటి దశ? రైటింగ్ ద
స్కెలిటల్ ఈక్వేషన్. ప్రాథమికంగా ముందు సమీకరణాన్ని నువ్వేం చేయాలి, రాయాలి. రాసిన తర్వాత బ్యాలెన్సింగ్ చేయాలి. అంతేగాని ఆక్సిజన్ యాటమ్స్ కాదు, కోఫిషియెంట్స్ని యాడ్ చేయడం కాదు, హైడ్రోజన్ అణువులను యాడ్ చేయడం కాదు. ఓకేనా? స్కెలిటల్ ఈక్వేషన్ రాయాలి. దాన్ని ప్రాథమిక సమీకరణం అంటారు. ఇచ్చిన దాన్ని ముందు రాసుకొని అటు పిమ్మట చేయాల్సిన పనులన్నీ చేయాలన్నమాట. ఓకేనా? 21వ క్వశ్చన్. సో 21వ క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ విత్ రిగార్డింగ్ టు రెసిస్టెన్స్ ఇన్ ద సిరీస్ సర్క్యూట్ అన్నాడు. ఓకే, శ్రేణి వలయం. ఓ, సిరీస్ అంటే శ్రేణి వలయమా అంటే ప్యారల్ అంటే సమాంతర వలయం. శ్రేణి అంటే సిరీస్, సమాంతర అంటే ప్యారలల్. ఓకే, శ్రేణి వలయంలోని నిరోధకాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది అన్నాడు. ఓకే, సిరీస్లో కనెక్ట్ చేశాడు. టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ప్రొడక్టా? కాదు. ఎస్, ఇది ఇక్కడ ఉంది. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఆల్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. మొత్తం నిరోధం అనేది వ్యక్తిగత నిరోధాల మొత్తానికి సమానం అన్నమాట. కాబట్టి ఇలా యాడ్ చేసుకొని R1, R2, R3, R4 సమ్. అంతేగాని లెస్ దాన్ కాదు, ప్రొడక్ట్ కాదు, ఇన్వర్స్లీ కాదు. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? కమింగ్ టు 22వ క్వశ్చన్. మిర్రర్ అండ్ లెన్సెస్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. వేర్ డస్ ద ఇమేజ్ ఫార్మ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ పొజిషన్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఇమేజ్ ఆబ్జెక్ట్ని పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం వద్ద ఒక వస్తువు నుంచినప్పుడు ప్రతిబింబం అనగా ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? వక్రతా కేంద్రం మధ్య ఏర్పడుద్ది. అంతే కదా? వక్రతా కేంద్రం దగ్గర పెడితే వక్రతా కేంద్రం దగ్గరే ఫామ్ అయింది. అట్ సి దగ్గర పెడితే అట్ సి దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. ఎలా ఉండిద్ది? సేమ్ సైజ్ రియల్ ఇన్వర్ట్ ఎట్ సి అనమాట. సిని వక్రతా కేంద్రం అంటారనమాట తెలుగులో. ఓకే, 23వ క్వశ్చన్. వెన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్ ఇట్ అండర్గోస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ అన్నాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నీటితో కలిపినప్పుడు కింది మార్పుల్లో ఏది జరుగుతుంది? ఇది కాదు, రెండోది కాదు. ఎస్, ఇట్ చేంజెస్ ఇంటూ జిప్సమ్ అనమాట. జిప్సంగా మారిద్ది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. జిప్సంగా మారిద్ది. ఉదాహరణకి CaSO4 ఆఫ్ H2O. దీనికి ఎప్పుడైతే మనం వాటర్ మాలిక్యూల్ కలుపుతామో 3H2O కలపండి, బ్యాలెన్సింగ్ కోసం సమానంగా రాస్తున్నా. అప్పుడు 2CaSO4 2H2O ఫామ్ అయింది అనమాట. ఇక్కడ కూడా 2 పెట్టుకోండి. ఇదేమో POP, ఇదేమో జిప్సమ్ అనమాట. సో POPకి వాటర్ మాలిక్యూల్ని కలిపితే జిప్సమ్ ఫామ్ అయింది. రివర్స్లో జిప్సమ్ నుంచి వాటర్ మాలిక్యూల్ తీస్తే POP ఫామ్ అయింది. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జిప్సమ్ ఏర్పడుతుంది ఇప్పుడు వాటర్ని కలిపితే. దేనికి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రమే కాకుండా హీట్ కూడా రిలీజ్ అయ్యిద్ది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హీట్ కూడా రిలీజ్ అయ్యిద్ది. హీట్ రిలీజ్ అయితే దీన్ని ఏమని పిలవచ్చు? ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? ఉష్ణ సమ్మాన, ఉష్ణ విలీన సంథింగ్ ఏదో అంటారు. ఉష్ణం రిలీజ్ అయింది అనమాట, కాబట్టి ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 24వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఎంతమంది చేయగలరో చూద్దాం. ఓకేనా? నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరైతే పాస్ చేసుకుని చేయండి. 24 క్వశ్చన్ మీరు పెట్టగలరా లేదా? హౌ మచ్ ఆఫ్ కాన్సెప్ట్ యూ హ్యావ్ నోన్ అబౌట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనే విషయం మీకు ఇక్కడ అర్థమైంది. వాట్ హ్యాపెన్స్ వెన్ జింక్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాడు. జింక్ HClతో చర్య జరిపింది. ఏం ఫామ్ అయిద్దో కూడా నువ్వే రాయాలి. ZnCl2 ఫామ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. నీకు కాన్సెప్ట్ తెలియాలి. ఒక మెటల్ యాసిడ్తో చర్య జరిపినప్పుడు సాల్ట్తో పాటు
హైడ్రోజన్ ఫామ్ అయింది అని రాయగలగాలి. అప్పుడు నువ్వు H2 రాసావు అనుకోండి, అప్పుడు ఇక్కడ 2 యాడ్ చేసుకోవాలి, 2HCl అనమాట. అలా నువ్వే బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని బట్టి ఈ కెమికల్ ఈక్వేషన్ రాసుకొని ఇలా నువ్వు ఫామ్ చేసుకోగలగాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవలా ఇదంతా మనం రాసుకోవాలి, ఇది రాసుకుంటేనే అర్థమైద్ది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చెరిజరిపినప్పుడు ఏమి జరుగుతుంది అన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇది జింక్ అన్నమాట. ఓకేనా? జింక్ అటామిక్ నెంబర్ ఎంత? 30, అంతే కదా, 30. ఇక్కడ జింక్ ఎలా ఉంది? దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0, ఏమీ లేదు, 0 అనమాట. కానీ ఇక్కడికి వెళ్ళామనుకోండి, ఇక్కడ క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? క్లోరిన్లు 2 ఉన్నాయి. అంటే క్లోరిన్కి 2 ఎలక్ట్రాన్లు కావాలి. మరి ఆ 2 ఎలక్ట్రాన్లు ఎవరిస్తారు? జింక్ ఇచ్చిద్ది. 2 ఎలక్ట్రాన్లు జింక్ ఇచ్చిద్ది అనమాట. జింక్ ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్లు ఇచ్చిద్దో అది ఎవరు తీసుకుంటారు? క్లోరిన్ తీసుకునిద్ది. అవునా కాదా? ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమైతే, ఇక్కడ జింక్ ఏం చేస్తుంది? 2 ఎలక్ట్రాన్లు ఇస్తుంది. ఎవరికి? క్లోరిన్కి. ఇప్పుడు ఎడం పక్క జింక్ ఏమో ఆక్సిడేషన్ స్టేట్ 0, కుడి పక్క జింక్ దిగమో ఆక్సిడేషన్ స్టేట్ ఏమో 2. జింక్ ఏమైంది? లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఏం చేసింది? లూజ్ అయింది. లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. కాబట్టి జింక్ ఏమైంది? ఆక్సిడేషన్ జరిగింది. జింక్ ఈజ్ ఆక్సిడైజ్డ్. అదనమాట విషయం. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైందా? క్లియర్ కట్. అర్థం కాకపోతే వెనక్కి చూడండి. ఎడం పక్క జింకు ఎవరికి ఎలక్ట్రాన్స్ ఇవ్వాల్సిన పని లేదు, దర్జాగా అలాగ ఉంది. కానీ కుడి పక్కకి వెళ్ళేటప్పటికి క్లోరిన్తో జరిపింది. అది ఒక మెటల్ నాన్ మెటల్తో జరిపితే అది అయానిక్ బాండ్ కదా, అప్పుడు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అప్పుడు జింక్ ఇవ్వాలి కదా. ఎన్ని పెడితే అన్ని ఇచ్చిద్దా? కాదు. క్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దానికి 2 కావాలి. అంటే జింకు 2 ఇచ్చిద్ది. అంటే 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయింది కదా. కోల్పోవటాన్ని ఏమంటారు? ఆక్సిడేషన్ అంటారు. క్లియర్ కట్ ఐడియా అనమాట. బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు అయిపోలా, ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? జింక్ ఏమైంది? రెడ్యూస్ అయింది. మరి జింక్ ఏమైంది? ఆక్సిడైజ్డ్ అయింది. మరి ఏం రెడ్యూస్ అయింది? ఇది ఒక రిడాక్స్ రియాక్షన్. అంటే రిడక్షన్ జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది. నేనైతే ఆక్సిడేషన్ ఏం జరిగిందో చెప్పా. కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, ఏది రెడ్యూస్ అయిందో కామెంట్ సెక్షన్లో రాయండి. చూద్దాం ఎంతమందికి అర్థమైందో. ఎందుకు రెడ్యూస్ అయిందో కూడా క్లియర్గా రాయాలి. ఓకేనా? అది ఏదో క్వశ్చన్ కనపడంగానే ఆన్సర్ తీసుకెళ్ళిపోవడం కాదమ్మా. కష్టపడి నేర్చుకుంటున్నాం, సబ్జెక్ట్ ఇంత డీప్గా నేర్చుకుంటున్నాం, ఒక 1 అవర్ కేటాయించి నేర్చుకుంటున్నాం. నేను ఇటుపక్క కష్టపడుతున్నా, మీరు అటుపక్క కష్టపడుతున్నారు. చెప్పడం కష్టమే, వినటం కష్టమే. సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకోవాలి. పక్కన క్వశ్చన్ ఆన్సర్ చేయగానే మస్తు చెప్పాడు రా వాడు అనిపించాలి. మీరు రేపు చెప్పిన అలాగే ఉండాలి. కాబట్టి కామెంట్ సెక్షన్లో ఏదో రాసేసి వెళ్ళిపోకుండా అది ఎందుకో కూడా రాయి. కంపల్సరీగా నేను చూస్తా. ఓకేనా? 24వ క్వశ్చన్కి గుర్తుపెట్టుకొని రాయండి. 25వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్ దట్ అకర్స్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ సహాయంతో డీకంపోజిషన్ జరిగింది. విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించుకోవడం వల్ల జరిగే విఘటన చర్య అంటే డీకంపోజిషన్ కింది వాటిలో ఏది ఉదాహరణ అన్నాడు. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. ఓకేనా? ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది ఏంటి? కరెంటును ఉపయోగించుకొని వాటర్ని బ్రేక్ చేయడం అనమాట. H2O2ని మనం బ్రేక్ చేసామనుకోండి, H2 + O2గా ఫామ్ అయింది. బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఇక్కడ హైడ్రోజన్లు ఒకటే ఉన్నాయి. సో ఇక్కడ 2 పెట్టుకోండి, ఇక్కడ 2 పెట్టుకోండి. అప్పుడు హైడ్రోజన్లు 4 అవుతాయి, ఆక్సిజన్లు 2 బ్యాలెన్సింగ్ అవుతాయి. ఒక వాటర్ మాలిక్యూల్ కాస్త ఏమైపోయింది? హైడ్రోజన్ గ్యాస్గా, ఆక్సిజన్ గ్యాస్గా విడిపోయింది. దేని సహాయంతో? కరెంటు సహాయంతో. డీకంపోజిషన్ విడిపోయింది కాబట్టి డీకంపోజిషన్, కరెంటు ద్వారా విడిపోయింది కాబట్టి ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. కరెంటుని వాటర్ గుండా ప్రవహింపచేసి వాటర్ని బ్రేక్ డౌన్ చేసాం. ఇదిగోండి H2O. ఓకేనా? ఇక్కడ మనకు ఉండేది ఏంటి? క్యాథోడ్.
ఇక్కడ మనకు ఉండేది ఏంటి, యానోడ్. క్యాథోడ్ దగ్గర ఏం ఫామ్ అయింది, హైడ్రోజన్ ఫామ్ అయింది. యానోడ్ దగ్గర ఏం ఫామ్ అయింది, ఆక్సిజన్ ఫామ్ అయింది. క్యాథోడ్ యానోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్, ఇదిగోండి ఇక్కడ ఆక్సిజన్, యానోడ్ దగ్గర ఏమో ఆక్సిజన్ గ్యాస్. ఇలా ఫామ్ అయింది అని చెప్పాను. ఏ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం ఫామ్ అయ్యిద్దో కూడా అడుగుతాడు. కాబట్టి క్యాథోడ్ దగ్గర H2 అని గుర్తుపెట్టుకో, యానోడ్ దగ్గర O2 అని గుర్తుపెట్టుకో. ముందటి రోజుల్లో కాస్త క్వశ్చన్ హై లెవెల్లో పెంచాడు అనుకో, అప్పుడు కూడా మన క్లాసెస్ వినే పిల్లలు పెట్టగలగాలి తప్ప ఇది నాకు తెలియదే అనకూడదు. అందుకే చెబుతున్నాను, ఓకేనా. ఇంకోటి కూడా చెబుతా, అదిరిపోయే కాన్సెప్ట్ అనమాట, గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. క్యాథోడ్ దగ్గర ఎప్పుడు కూడా రిడక్షన్ జరిగిద్ది, యానోడ్ దగ్గర ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ జరిగిద్ది, గుర్తుపెట్టుకో. క్యాథోడ్ దగ్గర ఎప్పుడు ఏం జరిగిద్ది అంటాడు, రిడక్షన్. అందుకే దాన్ని షార్ట్ కట్ చెబుతా, అంటే కొండ గుర్తు అనమాట. రెడ్ క్యాట్, ఎర్రపిల్లి. రెడ్ అంటే రిడక్షన్, క్యాట్ అంటే క్యాథోడ్. రెడ్ క్యాట్ అని గుర్తుపెట్టుకో. మరి యానోడ్కి దానికి చెబుతా, యాన్ ఆక్స్, ఒక ఎద్దు, ఓకేనా. యాన్ ఆక్స్, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగిద్ది, యాన్ ఆక్స్. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగిద్ది, రెడ్ క్యాత్. ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో, కొండ గుర్తు అనమాట. నిమోనిక్స్ అనమాట మన భాషలో అయితే, తప్పు పెట్టకుండా ఉండటానికి. రేపు ఎప్పుడైనా అడిగితే నువ్వు సింపుల్గా పెట్టగలగాలి, ఓకేనా. ప్రతి క్వశ్చన్ దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి క్వశ్చన్ని కొత్త రూపంలో ఇన్నోవేటివ్గా మీకు అర్థమయ్యే భాషలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. దిస్ ఛానల్ ఈజ్ మెయిన్లీ దానికోసమే ఉంది. కాబట్టి అందరూ కూడా వీడియోని ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు అందరికీ ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు తెలుగు కూడా యాడ్ చేసాం కాబట్టి ప్రతి తెలుగు మీడియం పిల్లలకి పెట్టేయండి, ఓకేనా. మోస్ట్ అన్నింటినీ తెలుగులో పెడతానికి ట్రై చేస్తూ ఉంటా ఇక మీదటి నుంచి, ఓకేనా. కమింగ్ టు 26వ క్వశ్చన్. యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ ఇంక్రీజెస్ ద పిహెచ్ వాల్యూ ఏమైంది అన్నాడు. హైడ్రోనియం అయాన్ల గాఢత పెరిగితే పిహెచ్ వాల్యూ ఏమైంది అన్నాడు. సో హైడ్రోనియం అయాన్స్ H3O+ అయాన్స్ లేదా H+ అయాన్స్ అన్నాడు. H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటి, యాసిడ్. యాసిడ్ అంటే దాని అర్థం ఏంటి, పిహెచ్ వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి హైడ్రోనియం అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగితే పిహెచ్ వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అయింది, ఓకేనా. సో వాడు కూడా ఏమడిగాడు, పిహెచ్ వాల్యూ ఏమైంది అన్నాడు కాబట్టి డిక్రీజ్ అయింది, ఓకేనా. H3O+ అయాన్స్ లేదా H+ అయాన్స్, ఓకేనా. అలా కాకుండా H+ అయాన్స్ డిక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు అది బేస్ అనమాట. అప్పుడు పిహెచ్ వాల్యూ ఏమైంది, పెరుగుతుంది, ఓకేనా. దేనికి అనుగుణంగా దాన్ని చెప్పాలన్నమాట. అందుకే మనం పిహెచ్ స్కేల్ ఆడతాం. పిహెచ్ అంటే అర్థమైంది, పొటెన్స్. పొటెన్స్ అనేది ఏ భాష, జర్మన్ భాష. పొటెన్స్ ఆఫ్ H+ అయాన్స్, దాన్నే మనం సింపుల్గా పిహెచ్ స్కేల్ అంటున్నాం. అసలు మనం కౌంట్ చేస్తుంది H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ని, దానికి ఇంకో పేరే H3O+ అయాన్స్. ఎందుకంటే H+ అయాన్స్ ఎప్పుడు ఒంటరిగా ఉండవు, వెంటనే వెళ్ళిపోయి వాటర్తో చెరిజరిపి H3O+ అయాన్స్గా ఫామ్ చేస్తాయి. ఇదంతా నేను కెమికల్ రియాక్షన్స్ ఇన్ యాసిడ్ అండ్ బేసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, వీడియోస్లో ఉండిద్ది అనమాట, ఓకేనా. కమింగ్ టు 27వ క్వశ్చన్. రోజ్ ఫ్లవర్ pollen has reached the sunflower stigma through pollination. The pollen will be rejected by the stigma because అన్నాడు. తెలుగులో చూద్దాం. గులాబీ పువ్వులోని పుప్పొడి రేణువులు పరాగ సంపర్కం ద్వారా పొద్దుతిరుగుడు పుప్పొడిని చేరుకున్నాయి అన్నమాట. పొద్దుతిరుగులోని స్టిగ్మాని చేరుకున్నాయి. గులాబీ పుప్పొడిని పొద్దుతిరుగుడు పుప్పొడి ఏం చేస్తుంది, తిరస్కరిస్తుంది. ఎందుకు అన్నాడు. సింపుల్, ఇది రోజ్ ఫ్లవర్, ఇది సన్ఫ్లవర్, ఇక్కడ స్టిగ్మా ఉంది, ఇది పోలెన్ గ్రెయిన్స్ అనమాట. రోజ్ ఫ్లవర్లోని పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మా దగ్గరికి వెళ్ళినాయి అనుకోండి, ఏం చేసిద్ది, ఆపేసిద్ది, వెళ్ళదు. ఎందుకు, ఇదేమో రోజ్ ఫ్లవరు, ఇదేమో సన్ఫ్లవర్. ఒక రోజ్ ఫ్లవర్లోని పోలెన్ గ్రెయిన్స్
రోజ్ ఫ్లవర్లోని స్టిగ్మా దగ్గరికి వెళ్ళాలి. ఒక సన్ఫ్లవర్లోని పోలెన్ గ్రెయిన్స్ సన్ఫ్లవర్లోని స్టిగ్మా దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని రోజు సన్ దగ్గరికి, సన్ రోజు దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి పోలెన్ వాజ్ నాట్ సన్ఫ్లవర్. పుప్పొడి రేణువులు పొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించినవి కాదు. అంతే కదా, పొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించిన పుప్పొడి రేణువులు అనుకోండి, కంపల్సరీగా పొద్దుతిరుగుడు పువ్వులోని స్టిగ్మా దాన్ని ఆకర్షించుకునిద్ది, తీసుకునిద్ది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. అంత ఈజీగా వెళ్ళిపోలేం, చదువుకొని వివరంగా పెట్టాలి. ఇలాంటి క్వశ్చన్సే ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డి క్వశ్చన్స్లో అడిగాడు. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పోలెన్ వాజ్ నాట్ ఆఫ్ సన్ఫ్లవర్. పుప్పొడి రేణువులు పొద్దుతిరుగుడు పువ్వుకి సంబంధించినవి కాదు, అందుకే డిఫెక్ట్ చేసింది, రిజెక్ట్ చేసింది. నెక్స్ట్ 28వ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ కామన్లీ యూజ్డ్ టు మెజర్ హౌస్ హోల్డ్ ఎనర్జీ కన్జంప్షన్ అన్నాడు. గృహ విద్యుత్ వినియోగాన్ని కొలవడానికి సాధారణంగా ఉపయోగించే విద్యుత్ శక్తి యొక్క యూనిట్ ఏంటి అన్నాడు. గృహం అన్నాడు. గృహ విద్యుత్ అంటే ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ హౌస్ హోల్డ్. దానికి మనం ఏం వాడతాం? కిలోవాట్ అవర్ని వాడతాం. సో కిలోవాట్ అవర్, కిలోవాట్ గంటలో తీసుకుంటూ ఉంటాం. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్, లేదా 3.6 ఇంటూ మిలియన్ జౌల్స్. ఒక మిలియన్ అంటే 10⁶ అనమాట, 10 లక్షలు అని అర్థం, 6 సున్నాలు అని అర్థం అనమాట. లేదా 36 ఇంటూ 10⁵ జౌల్స్. ఇలా 3 భాషల్లో 3 విధానాల్లో మీకు ఎలాగైనా అవ్వచ్చు అనమాట. సో ఒక యూనిట్ అన్నా ఒక కిలోవాట్ అవర్ అన్నా ఒకటే. సో కిలోవాట్ అవర్ తెలుసుకోవాలి అంటే వాట్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్ బై 1000. 3 సున్నాలు ఉండాలి. ఈ ఫార్ములా వేస్తే మనం ఎన్ని కిలోవాట్ అవర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎన్ని కిలోవాట్స్ ఉంటాయో అన్ని యూనిట్స్ అనమాట. మీ ఇంట్లో 33 కిలోవాట్ అవర్ కాలుతుంది అంటే మీ ఇంట్లో 33 యూనిట్స్ నెలకి కాలుతున్నాయి అర్థం అనమాట. ఓకేనా, భాష అయితే ఒకటే. నెక్స్ట్ 29వ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డివైజెస్ లైక్ కాపర్ టీ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్? కుటుంబ నియంత్రణలో కాపర్ టీ వంటి పరికరాలను ఉపయోగించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నాడు. ఎందుకు? సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, ఫలదీకరణం చెందిన తర్వాత అండం గర్భాశయంలో అమరకుండా ఉండటానికి. ఫెర్టిలైజ్డ్ ఎగ్, దాన్ని మనం ఏమంటాం? జైగోట్ అంటాం. ఈ జైగోట్ వెళ్ళిపోయి గర్భాశయ గోడలకి ఇంప్లాంట్ అవ్వకూడదు, అతుక్కోకూడదు. కాబట్టి ప్రివెంట్ ఇంప్లాంటింగ్. ఆ జైగోట్ వెళ్ళి గర్భాశయంలో అతుక్కోకూడదు, ఆ అమరికను ఆపేస్తుంది అనమాట కాపర్ టీ. కాపర్ టీ అనే ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇవి కాపర్ అయాన్స్ని క్రియేట్ చేసి ఇవి స్పెర్మిక్ కానీ ఎగ్సెల్ కానీ కిల్ చేస్తాయి అనమాట. కాపర్ టీ రిలీజెస్ కాపర్ అయాన్స్ దట్ ఈస్ డేంజర్ టు స్పెర్మ్, ఎగ్ అండ్ జైగోట్. దేనికైనా సరే వాటన్నిటికీ ఇది ప్రమాదకరంగా మారి వాటిని చంపేస్తుంది. అందుకే ఎగ్సెల్ అనేది గర్భాశయ గోడలకి అతుక్కోదు, దానివల్ల గర్భ నిర్ధారణ జరగదు. ఓకేనా, కమింగ్ టు 30వ క్వశ్చన్. కాంట్రసెప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ గోల్స్ ఆఫ్ విచ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అన్నాడు. గర్భ నిరోధం ఏ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ద్వారా ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఏ ఆరోగ్యాన్ని సంరక్షించే కార్యక్రమాల్లో గర్భ నిరోధం కూడా ఉంది. సో మెంటల్ హెల్త్ కాదు, ఇంద్రధనుష కాదు, ఎస్ పునరుత్పత్తి, రీప్రొడక్టివ్ హెల్త్ అనమాట. ఓకేనా, సో గర్భ నిరోధం అనేది పునరుత్పత్తి ఆరోగ్యంలో కార్యక్రమం. సో గర్భ నిరోధం జరగాలి, అది కూడా ఆరోగ్యం పాడవకుండా సక్రమంగా జరగాలి. అప్పుడు తల్లికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో పల్స్ పోలియో కూడా కాదు, ఇదనమాట. సో టోటల్ 30 క్వశ్చన్స్. ఐ హోప్ మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యే తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానేమో అనుకుంటున్నాను. తెలుగులో ఏమైనా బూతులు చదివితే నన్ను తప్పుగా అనుకోవద్దు. మెల్లిమెల్లిగా తెలుగులో నేను కూడా చదువుతూ ఉంటాను కాబట్టి మీకు కూడా క్లియర్గా అర్థమవుతూ ఉండిద్ది. ఓకేనా, సో 17th ఆగస్టు షిఫ్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. జేఈ CBT 1 6 పేపర్లు ఫినిష్ అయినాయి.
ఎలా ఉన్నాయి? ఎలా ఉందనిపిస్తుంది? జేఈ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనకి ఏమైనా కష్టంగా అనిపిస్తున్నాయా? మనం చేసే విధంగానే ఉన్నాయా లేదా? ఇలాగే మనం హై లెవెల్ పేపర్స్ని చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఉన్నాయి, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, తీసుకొస్తూనే ఉంటా. కొత్త కొత్త రకమైన క్వశ్చన్స్ని ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతుంటామో అలాంటి క్వశ్చన్స్ని తీసుకొస్తూ ప్రతి క్వశ్చన్ డీల్ చేసుకుంటూ వెళ్దాం. ఎగ్జామ్కి ఇంకా సమర్థవంతంగా తయారవుతూ ముందుకు వెళ్దాం. ఓకేనా? సో మీ తెలుగు ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? అందరూ కూడా ఇలాంటి వీడియోస్ని మీరు వినడంతో పాటు నలుగురికి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండిద్ది. మేలు చేయటం వల్ల ఏ ఇబ్బంది ఉండదు. మేలు చేసిన వాడికి దేవుడు ఎప్పుడు సహాయమే చేస్తాడు. సో అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.